శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అక్టోబర్ 2వ తేదీ విజయవాడ క్షేత్రంలో, శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తుందో, అలాగే విజయదశమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ రాజరాజేశ్వరీ దేవినే అపరాజితాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే రాక్షస సంహారం చేసి అమ్మవారు అప్పజయం అనేది లేకుండా విజయం సాధించింది కాబట్టి అమ్మవారిని అపరాజితాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ అపరాజితాదేవి అలంకారంలో అమ్మవారు ఒక చెయ్యి అభయముద్రలో ఉంటే ఇంకొక చేత్తో చెరుకు గడ పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఇంట్లో దీపారాధన చేయటం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా విజయవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఆఖరి రోజు అక్టోబర్ 2వ తేదీ జగన్మాత భ్రమరాంబాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ భ్రమరాంబాదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే అరుణాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి అనేక వేల తుమ్మెదలతో అమ్మవారు అరుణాసురుడి మీదకు యుద్ధానికి వెళ్ళి తుమ్మెద కలిగినటువంటి రూపముతో, అంటే తుమ్మెద ముఖముతో అరుణాసురుడనేటటువంటి రాక్షసుడి రక్తాన్ని పీల్చి అరుణాసురుడిని సంహరిస్తుంది. భ్రమరము అంటే తుమ్మెద అని అర్థం. అనేక వేల తుమ్మెదలు తన సైన్యంగా చేసుకొని తుమ్మెద ముఖంతో అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేరు వచ్చింది. కాబట్టి ఆఖరి రోజు శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. భ్రమరాంబాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి, దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా విజయవాడ క్షేత్రంలో, శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి అలంకార వైభవాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించటం, మంత్రజపం చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది, ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే, ఏ స్తోత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి, ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.